ఈ రోజు ఏలూరు నియోజకవర్గం నందు పలు డివిజన్లలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీ వెట్రిసెల్వి. ఇక ఏలూరు నియోజకవర్గ శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మరియు మాజీ ఈయుడిఏ చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం ఈ కార్యక్రమంలో ఏలూరు మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు మరియు వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ప్రతి పెన్షన్దారుడికి కూడా ఏప్రిల్ నెల నుంచే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి, పెరిగిన పెన్షన్ వాళ్ళు 3,000 ఇచ్చినా 1,000 రూపాయలు చొప్పున 3 నెలలకే, అలాగే జూన్ నెలకు సంబంధించి 4,000, 7,000 రూపాయలు జూలై 1st ఇస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ఓట్లు అడగటమే కాదు, ప్రభుత్వం ఏదైతే ఇంటింటికి కూడా వెళ్ళి మీరు పెన్షన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, వాళ్ళు కూడా ఏదో ఇంటింటికి వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఇవాళ ప్రజలు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మా మీద బాధ్యత ఏదైతే పెట్టారో ఆ బాధ్యత